అందరికీ నమస్కరించి తెలుపుకున్నాము. నేను ఇంతకుముందు అంజుమన్ ప్రెసిడెంట్గా ఉండినాను. ఈ మధ్య కాలంలోనే రాజీనామా అర్పించినాను నా పదవికి. నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చినారు తెలుగుదేశం పెద్దలు. వరదరాజరెడ్డి వారు, ముక్తార్ వారు వీళ్ళంతా వచ్చినారు. వాళ్ళు మా యాదృచ్ఛికంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చారు. ఏదో మన ఇంటి దగ్గర కూడా వచ్చినారు. వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు యాదృచ్ఛికంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండువా వేసినారు. అది నేను దాన్ని స్వీకరించను. కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే. మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాము. మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము. ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి. అట్లాంటిది ఏమి ఉండదు. మేము ఎప్పటికీ వైసీపీ అభిమానులమే. అంజుమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్నటకు మేము పోయి నన్ను అభ్యర్థించి ఉన్నాం. ఈ రకంగా చేయాలనుకున్నామన్నా అంటే మా వంతు సహకారం మీకు చేకూరుస్తాము. మీరు ఎంతైతే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా ఉంటే మీ తరపున అంటే ఆ రోజు మా అంజుమన్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నదన్నా మా దగ్గర ఈ అవసరం ఉంటుంది అని అడిగినాము. ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను ₹1,00,00,000 ఇస్తాను, మీరు కట్టుకోకండి అని చెప్పినారు. ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి వరకు మాకు 47 లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారు. మేము ఆయన సహకారం మరవలేము. దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూమ్లు కూడా నిర్మించినాము. ఈ రకమైన డెవలప్మెంటు మేము అంజుమన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము. ఈ సహాయం మేము మరవలేము. నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కండువా కప్పినది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంతా ఫోటోలు పెట్టినారు. అయినా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని. రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే. వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం.